ఉరలుకల్. సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా చలామణి అవుతూ తెర వెనుక కోట్లు కుమ్మేస్తున్న వాళ్ళ అసలు రంగు బయటపడింది. ప్రముఖ యూట్యూబర్ నందూస్ వరల్డ్ ఛానల్ నిర్వాహకురాలు నందన, ఆమె భర్త మధుకర్ సాగించిన ఘరానా మోసాలు ఇప్పుడు వెలుగు చూశాయి. లండన్ లో స్థిరపడి చేతిలో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని నమ్మి వెళ్లిన అమాయకులను నిలువునా ముంచేశారు ఈ దంపతులు. ఉద్యోగాలు ఇప్పిస్తాం, వీసాలు రెన్యువల్ చేయిస్తామంటూ నమ్మబలికి పలువురు నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. గుంటూరుకు చెందిన మధుకర్, నందన దంపతులు యూకేలో ఉంటున్నారు. వీరికి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ లో డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివక్రాంతి కుమార్ అనే యువకుడు లండన్ లో చదువుకునే రోజుల్లోనే మధుకర్ తో పరిచయం ఏర్పడింది. స్వదేశానికి తిరిగి వచ్చిన శివక్రాంతి తన వీసా రెన్యువల్ కోసం, అలాగే తన భార్యకు COS అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఈ దంపతులను సంప్రదించారు. ఇదే అడ్డుగా పెట్టుకుని గుంటూరులోని తమ ఆఫీస్ లో ఉన్న తండ్రి మోహన్ రావుకు 15 లక్షల రూపాయలు చెల్లించాలని మధుకర్ డిమాండ్ చేశారు. దాన్ని నమ్మిన బాధితుడు 2023లో 2 విడతలుగా 15 లక్షల రూపాయలను వారి ఖాతాలో బదిలీ చేశారు. డబ్బులు తీసుకున్న 2 నెలల తర్వాత అగాట్ సొల్యూషన్స్ అనే కంపెనీ పేరుతో ఒక నకిలీ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ను మధుకర్ బాధితుడికి పంపించారు. అయితే అనుమానం వచ్చి శివక్రాంతి సదరు కంపెనీ యజమాని ఫైజల్ ను ఆరా తీయగా అది తప్పుడు లేఖ అని, మధుకర్ నకిలీ పత్రాలు సృష్టించాడని తెలిపోయింది. దీంతో మోసపోయాడని గ్రహించిన బాధితుడు ఉద్యోగం వద్దు, తన డబ్బులు తనకు ఇచ్చేయాలని నిలదీయడంతో కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే తిరిగిచ్చి మిగతాది మొత్తానికే మొహం చాటేశారు నందు దంపతులు. బాధితుడు ఫిర్యాదు మేరకు గత ఏడాది నవంబర్లోనే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో A1 గా మధుకర్, A2 గా నందన, A3 గా మోహన్ రావులను పోలీసులు చేర్చారు. వీరికి నోటీసులు జారీ చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. పైగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఈ కేసును క్వాష్ చేయాలంటూ నిందితులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ పిటిషన్ విచారణ దశలో ఉంది.